ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ప్రియులారా, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడై ఉన్నాడు. పాపదాస్యము నుండి మనలను విడిపించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. పరమున దూతలు ప్రభువుని స్తుతించెను, ఆకాశంబున పక్షులు యేసుని స్తుతించెను. పరమున దూతలు ప్రభువుని స్తుతించెను, ఆకాశంబున పక్షులు యేసుని స్తుతించెను. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో ఉన్నప్పుడు దైవజనుడైన మోషేను దేవుడు పంపియున్నాడు. అద్భుతముగా మోషే నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుండి బయటకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు లాంటి ఈ లోకమునంతటిని విమోచించుట కొరకు, ప్రతి ఒక్కరిని స్వతంత్రులుగా చేయుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు నిజరక్షకుడుగా, లోకరక్షకుడుగా ఈ లోకమునకు వచ్చి ప్రజలందరినీ ప్రేమించి కలువరి శిలువలో ఆయన తన ప్రాణమును పెట్టి ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజే యేసును ఆశ్రయించి ఆయన అనుగ్రహించే రక్షణను, స్వస్థతను, విడుదలను, విమోచనను పొందుదురుగాక. పాపులు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మారిపోవుదురుగాక. భక్తిహీనులు భక్తిగల వారిగా మారిపోయి దేవునిని స్తుతించుదురుగాక. ధరణిలో భక్తులు యేసుని స్తుతించెను. స్తుతించుడి, స్తుతించుడి సృష్టికర్త యేసుని. దేశవాసులరా దేవుని స్తుతించుడి. సత్యవంతుడు యేసు ప్రభువు నిత్యము స్తుతించుడి.